నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ జర్నలిస్ట్ లాండ్రీ. ఇదేనా సుపరిపాలన? పాత పెత్తందారులకే మళ్ళీ పెత్తనమా? అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో వడ్డించడమేనా సుపరిపాలన? ఎన్నికల ముందు కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? జగన్ అరాచక పాలనలో మనుగడ కష్టమై ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిన టీడీపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఏం భరోసా లభిస్తోంది? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు ప్రభుత్వ పెద్దలను నిలదీస్తున్నాయి. అప్పుడు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తున్నారా? ఒక అమరావతి ఉద్యమకారిని అన్నట్టు ఈ మొత్తం ఎన్నికల ఫలితాల ద్వారా బాగుపడింది ఎవరయ్యా అంటే ఆ ముగ్గురు తప్ప మాకేం ఒరగలేదన్నట్టుగా సీన్ మొత్తం మార్చేశారా అన్నది సగటు కార్యకర్తల ఆవేదన. అధికారంలోకి రాగానే చేసిన పనులు, ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారా? మిమ్మల్ని నమ్మి మీ తోటి ప్రయాణం అంటే ఓడ ఎక్కే వరకు ఓడమల్లన్న, ఓడ దిగాక బోడిమల్లన్న సామెతేనా? లేక అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మీకు పరిపాలన మీద పట్టు రాలేదా? ఎన్నో ఏళ్ళు రాజకీయ అనుభవం అన్నారుగా, 40 years ఇండస్ట్రీగా చెప్పుకు తిరిగారే, ఇదేనా మీ రాజకీయ అనుభవం? ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలతో, ఇవే సందేహాలతో తెలుగు తమ్ముళ్ళు ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రభుత్వ శాఖను చూసినా ఇంకా అవే వైసీపీ జాడలు, వారి క్రినీడలే కనబడుతున్నాయి. అధికార యంత్రాంగంలో కూడా ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేస్తున్నామనే భావన కల్పించలేకపోతున్నారు. మద్యం పాలసీలు మారినా, విద్యుత్తు విధానాలు సమీక్షించినా అంతా ఫ్యాను పార్టీ వీర విధేయ వర్గాలే అడుగడుగునా కనబడుతున్నాయి. వైసీపీతో అంటకాగిన వర్గాలకే కాంట్రాక్టులు ఎక్కువగా దక్కుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా సరిహద్దు గ్రామం అయిన కరేడు ప్రాంతంలో పవర్ ప్రాజెక్టులు వైసీపీ వారికి అప్పగించి భూసేకరణకు ప్రయత్నిస్తే కూటమి సర్కార్ జనం చేత చివాట్లు తినాల్సి వచ్చింది కదా. తాజాగా మైనింగ్ విషయంలో కూడా ప్రభుత్వం ఇంకో తప్పటడుగు వేసింది. ఒక కాంట్రాక్ట్ని ఎవరికైనా కట్టబెట్టాలంటే ప్రత్యేకించి కొన్ని అర్హతలు, నిబంధనలు చేర్చి మమ అనిపించడం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమకేదో మేలు చేస్తుందని ఏపీ ప్రజలేమీ పెద్దగా నమ్మడం లేదు ఈ పరిస్థితిని చూసి. తాజాగా మైనింగ్ శాఖల సీనరేజ్ ఫీజు వసూళ్లకు కాంట్రాక్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇది అసలు విషయం, ఒకసారి చూద్దాం. అనుభవజ్ఞులైన కాంట్రాక్టర్లకే అర్హత అని నోటిఫికేషన్లో క్లాజ్ పెట్టడంలోనే మతలబు మొత్తం దాగి ఉందని తెలిసిపోతుంది. అనుభవజ్ఞులైన అంటే ఎవరు? గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన వారికి మరోసారి అవకాశం కల్పించడమే కదా అని ప్రస్తుతం నిలదీస్తున్నారంతా. ఆ క్రమంలో ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రాఘవ కన్స్ట్రక్షన్స్, విశ్వసముద్ర, సుధాకర్ ఇన్ఫ్రా, చలమలశెట్టి గ్రీన్కో, ఈ కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయంటున్నారు. వీరంతా ఎవరు పరిశీలిస్తే ప్రభుత్వ పెద్దల అసలు రంగు బయటపడిపోతుంది కదా. గ్రానైట్, రోడ్డు, మెటల్, గ్రావెల్తో పాటు ఇంకో 28 రకాల మైనర్, మినరల్ తవ్వకాల ద్వారా ఆదాయ వనరులు పెంచుకునేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం శ్రీ విశ్వసముద్ర సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. గ్రానైట్ క్వారీల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్లైన్ పర్మిట్ విధానం బదులు విశ్వసముద్ర సంస్థ అంతా తానే వ్యవహరించింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నీలిరంగు గ్రానైట్ క్వారీలకు సంబంధించి రాయల్టీని ఇకపై గనుల శాఖకు కాకుండా విశ్వసముద్ర సంస్థకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. జిల్లాకు సంబంధించి విశ్వసముద్ర సంస్థ ప్రభుత్వానికి నెలకు 13 కోట్లు చెల్లించేందుకు ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ మేరకు జిల్లాలో 20 నుంచి 25 చోట్ల టోల్ గేట్లను ఆ సంస్థ ఏర్పాటు చేసి గ్రానైట్ క్వారీల నుంచి రాయల్టీలు వసూలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా విశ్వసముద్ర కాంట్రాక్టులు రెన్యువల్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. ఇక ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి వైసీపీ సర్కార్ బాపట్ల జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లో గ్రానైట్తో పాటు గ్రావెల్,
రోడ్డు మెటల్, సిలికా, ఎర్రమట్టిలపై రాయల్టీల వసూళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. సదరు టెండర్ కాంట్రాక్ట్ 2 ఏళ్ల పరిమితి కాగా కంపెనీ ప్రభుత్వానికి 252.10 కోట్లు చెల్లించేలా 2023లో అగ్రిమెంట్ కుదిరింది. ఆ కంపెనీ ఎండీ ఏ మహేష్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలతో అంటకాగారన్న ఆరోపణలున్నాయి. ఇలా మళ్లీ కాంట్రాక్ట్ రేసులోకి వచ్చిన అన్ని సంస్థలు వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాయంటున్నారు. ఇందుకేనా ప్రభుత్వం మారాలని ఇంతగా పరితపించింది? ఓట్లు మావి, కోట్లు వారికేనా అన్నది సగటు ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రశ్నగా మారిపోయింది. అధికారంలో ఎవరుంటేనేం మన పనులైతే పూర్తవుతున్నాయిగా అంటూ వైసీపీ వారు హ్యాపీ. సగటు కార్యకర్త మాత్రం ఇక్కడ బీపీతో ఇబ్బంది పడుతున్నాడు. ఇంతటి దానికి ఇంత పెద్ద ఎత్తున గొంతు చించుకుని ఎందుకు బట్టలు చించుకోవడం, కూటమి పార్టీలన్నింటినీ నెత్తుకెత్తుకోవడం? సగటు కార్యకర్త కన్నీళ్లు తుడుస్తారనుకుంటే వాడిని ఇంకా చిక్కి శల్యించేయడానికేనా ఇదంతా? మొన్న రాజంపేటలో ఒక కార్యకర్త పార్టీకి ఇంత పని చేసి ప్రయోజనం ఏంటని చివరికి ఆత్మహత్యాయత్నం చేసుకునే దృశ్యం ఇంకా కంటి ముందు కదలాడుతూనే ఉంది కదా. ఇంకా ఎందరో అభాగ్యులు తమ ప్రభుత్వం వస్తే తమ భాగ్యరేఖ మారిపోతుందని ఆశలు పెట్టుకుంటే అన్నీ పటాపంచలైపోతున్నాయి. ఇక అమరావతి సగటు రైతు గుండె ఘోష చెప్పనలవి కాదు. ఈ మాత్రం దానికి ప్రభుత్వం మారితేనేం మారకుంటేనేం, పైపెచ్చు మీకన్నా వాళ్లే ఎక్కువ అణిగిమణిగి ఉండేవారు కదా. ఇప్పుడు మీకు మేము ఎలా అయిపోయామంటే మనోళ్లే కదా ఏమనుకోరులే అని మీరు లైట్ తీసుకోవడం, అప్పటికీ ఇప్పటికీ మా జీవితాల్లో మార్పు రాకపోవడం, ఇదేనా మర్యాద అని రగిలిపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పటికీ వైసీపీ వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ఎందుకంత ఆరాటం అంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది మా కడుపు మంట, చేతిలో రూపాయి లేకపోయినా మేము సొంత డబ్బు ఖర్చు చేసి మరీ కూటమిని గెలిపించామంటూ అహర్నిశలు మేం పాటుపడ్డామంటూ అదంతా బూడిదలో పోసిన పన్నీరేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకనైనా కూటమి నేతలు వారి ఆత్మఘోషను అర్థం చేసుకుంటారా, లేక మీ సావు మీది మా బాగు మాది అని విడిచిపెడతారా చూడాలి.